ఈరోజు శ్రీమతి జిల్లాలు గంగాధరరావు గారు ముఖ్యమంత్రి గారి యొక్క జ్ఞాపకాలతో వారి కుమారుడు శివకుమార్ గారు నిర్వహించేటటువంటి కాంపిటీషన్లో పాల్గొన్నటువంటి ప్రజలకి శుభాకాంక్షలు. అలాగే వేదికను అలంకరించిన ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి, అలాగే ఎంఈఓ గారికి, అలాగే మన పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ గారైనటువంటి అధ్యక్షులైనటువంటి బసవోదయ గారికి, అలాగే గంగాధర గారి ప్రథమ పుత్రిక హైమావతి గారికి, వారి పాపకి అందరికీ నా నమస్కారాలు. అలాగే స్కూల్లో ఉన్నటువంటి మన ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. అయితే అందరూ కూడా ముందు సైలెంట్ గా ఉండాలి. మీరు చెప్పినట్టుగా మీ హెడ్ మాస్టర్ గారు ఆ మాట చెప్పినప్పుడు నన్ను తిడతారు చెప్పింది అందా మరి. కాబట్టి మీరు ఆమె మీద కోపం ఉంటే ఆమె తెచ్చించడానికి కోపడడానికి మీరు మాట్లాడతారు. ఇప్పుడు ఈరోజు మొత్తం మనం 3 భాగాలుగా మాట్లాడుకున్నాం. ఒకటి మాతృమూర్తి, తల్లి యొక్క ఆవశ్యకత. 2 ఆ తల్లిని కన్నటువంటి జన్మభూమి అయినటువంటి మన భారతదేశం యొక్క విశేషం. 3 మన మాతృభాష అయినటువంటి తెలుగు యొక్క ప్రాముఖ్యత, దాన్ని ఎందుకు నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, దాంట్లో ఉపాధ్యాయుల యొక్క పాత్ర ఎంతవరకు తీసుకోవాలి, అలాగే పిల్లలు కూడా ఎలా ఉండాలి అనేటటువంటి దాన్ని చెప్తా. మీరు ఆ పుస్తకాలను రాస్తే మీరు కాన్సన్ట్రేట్ ఎలా చేస్తారు? హౌ యూ కాన్సన్ట్రేట్ వైల్ ఆర్ స్పీకింగ్? మీరు పుస్తకం మీద రాసుకుంటే వినండి, గుర్తున్నదే ఉండదు, లేకపోతే మళ్ళీ చూస్తారే. అందరూ వినండి. ఫస్ట్ మాతృదేవో భవ, అలాగే పితృదేవో భవ, గురుదేవో భవ కూడా చెప్పుకుంటాం. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే తైత్తరీయోపనిషత్తుల నుంచి వచ్చినాయి. తైత్తరీయోపనిషత్తులు మాతృదేవో భవ అనేటటువంటి వాక్యం అక్కడిది. ఉపనిషత్తు అంటే వేదాల తర్వాత వాటిలో ఉన్నటువంటి సారాన్ని గ్రహించి తప్పుగా చిన్న చిన్న పాయింట్లుగా తయారు చేసినటువంటిది ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తులో తైత్తరీయ ఉపనిషత్తు నుంచి వచ్చింది మాతృదేవో భవ. తల్లి యొక్క గర్భంలో ఎవరి పట్ల కూడా ఒక నలుసులాగా మహాత్ముడైనా సాధారణమైన మామైనా ఎవరైనా ఒక నలుసులాగా తల్లి గర్భంలో జీవం పోసుకున్నటువంటి వారిని నవమాసాలు పోషించి పెంచి గర్భంలో చక్కగా పౌష్టికమైనటువంటి ఆహారాన్ని ఇచ్చి మన ఈ భూమి మీదకి తీసుకొచ్చి కంటికి పాపలాగా జాగ్రత్తగా కాపాడుతూ ఒక సంస్కారాన్ని, నాగరికతను నేర్పేది తల్లి. మనిషికి ప్రథమ గురువు మాతృమూర్తి. అలాగే తండ్రి యొక్క బాధ్యత వేరు, తల్లి యొక్క శిక్షణ వేరు. అయితే మన శివకుమార్ గారు ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి, అలా చేసేటటువంటి ఆలోచన రావడానికి కారణం ఏమై ఉంటుంది అంటే మీకు ఒక చిన్న కథ చెప్తా. కథ అనగానే ముందు అందరూ స్టడీ అయిపోయారు. ఇప్పుడు మీరందరూ కూడా సుధామూర్తి గారు అని చెప్పి ఒక పేరు వినే ఉంటారు. ఇన్ఫోసిస్ అధినేత భార్య నారాయణమూర్తి గారిని ఆయన భార్య. ఆమె 2,20,000 మంది ఉద్యోగులు మగవాళ్ళు మాత్రమే ఉన్నటువంటి టెల్కో కంపెనీ చెప్పి మీలో ఉద్యోగం కోసం అప్లై చేసింది. ఆమె ఇంజనీరింగ్ అయిపోగానే అప్లై చేస్తే ఆ ఉద్యోగం ఆడవాళ్ళకి లేదు, మేము ఇవ్వము అని చెప్పారు. ఈమె పెద్ద ఉత్తరం రాసింది, ఎందుకు ఇవ్వవు, నా దగ్గర అన్ని అర్హతలు ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వవు అని చెప్పి
ఆ తదుపరి నారాయణమూర్తి గారితో వివాహం అవడం, తర్వాత ఇంకోసి పడి తర్వాత జరిగిపోయింది. అయితే ఆ యొక్క అల్లుడు మన బ్రిటిష్ ప్రధానమంత్రిగా పనిచేశాడు తెలుసా. సుధామూర్తి గారి అల్లుడు అంటే తన కూతురు భర్త ఇంగ్లాండ్ లో ప్రధానమంత్రిగా పనిచేశాడు. మొన్న గుజరాత్ లో బుక్ ఫెస్టివల్ జరిగింది. బుక్ ఫెయిర్ జరిగింది. అక్కడ తల్లిని కూతురు ఇంటర్వ్యూ చేసింది. విచిత్రమైన విషయం ఏంటంటే ఆమె దగ్గర 1998లో కొనుక్కున్నటువంటి 8 చీరలు మాత్రమే ఉన్నాయి. మామూలు చీరలు అంటే 600-700 రూపాయల చీరలు. ఆ ఆస్తి సుమారు 15,000 కోట్లు ఉండదు. 15,000 కోట్ల రూపాయలకు అధిపతి అయినటువంటి సుధామూర్తి గారి దగ్గర ఉన్న చీరలు 8. ఆమె ఈ కూతురు అడిగింది, అమ్మా చిన్నప్పుడు ప్రతి సందర్భంలో మమ్మల్ని పుస్తకాలు చదవమని చెప్పేదాన్ని కదా, నీకు ఎలా అనిపింది? అలాగే అనేక మందికి సేవ చేస్తున్నావు కదా, ఈ సేవా గుణం నీకు ఎలా అనిపింది అని చెప్పి అడిగింది. మొన్న జస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ జరిగింది. అప్పుడు ఆమె చెప్పింది, మా ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా టీచర్స్ కమ్యూనిటీయే. అయితే మా నాన్నమ్మ మా అమ్మమ్మ అందరూ మేము కలిసే ఉండేవాళ్ళం. మా అమ్మమ్మ మిడ్వైఫ్గా పనిచేసేది. మిడ్వైఫ్ తెలుసా? వెనక రోజుల్లో ఇప్పుడంటే హాస్పిటల్ వచ్చినాయి. ఎవరికి ఆడవాళ్ళు ప్రసవించేటప్పుడు దాంట్లో నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు ఆ ప్రసవానికి ఆడవాళ్ళకి సహాయం చేసేవాళ్ళు. వాళ్ళు మిడ్వైఫ్ అంటారు. తెలుగులో మంత్రసాని అంటారు. మంత్రసాని. అలా ఏమీ డబ్బు తీసుకోకుండా ఆ సర్వీస్ చేస్తూ ఉండేది. ఆ భావం నా మనసులో పడిపోయింది. ఇలా సర్వీస్ చేయడం వల్ల సంతృప్తి కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, డబ్బు కాదు అనేటటువంటి ఒక అభిప్రాయం నా మనసులో చిన్న వయసులోనే ఏర్పడటం. అలాగే మా తండ్రి గారు ఎక్కువ పుస్తకాలు చదువుతూ ఉండడం, మా ఇంట్లో పెద్ద లైబ్రరీ ఉండడం, వీటన్నిటి వలన నాకు ఇలాంటి అలవాటు వచ్చిందని చెప్పింది మా అమ్మాయికి ఆ ఇంటర్వ్యూలో. అలాగే సుకుమార్ గారు కూడా అలా అవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మది అందరినీ ఆదరించేటటువంటి మంచి గుణం. తన బిడ్డలైనా బయట వాళ్ళైనా ఆమె మాట్లాడే తీరు కానీ, అందరికీ పలకరించే తీరు కానీ, ఇతరులతో ప్రవర్తించేది కానీ నాకు తెలిసి వాళ్ళ శివకుమార్ గారి యొక్క ఇంటి చుట్టుపక్కల సుమారు 4-5 పేద కుటుంబాలకి ఆమె ఆర్థికంగా కూడా వెన్నుదన్నుగా నిలిచింది. ఆ విషయం నాకు తెలుసు. అదే కోణం కొడుకు కూడా కుడికి పుచ్చుకున్నాడు. అయితే ఈ మార్పులు చేయడం బాగా నేను మీకు మనం ఒక కర్తవ్య 6 సంవత్సరాల ఆయన 1970లోను 1980లోను తమరు లేవు ఫ్యూచర్ స్టాక్ అనే 2 పుస్తకాలు రాశారని చెప్పా. దాంట్లో ఏం చెప్పుకున్నాం? 21వ శతాబ్దంలో నిరక్షరాస్యులు అంటే ఎవరైతే చదవరో, ఎవరైతే సంగీతాన్ని అర్థం చేసుకోరో, ఎవరైతే ఫర్దర్ గా ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వో వాళ్ళని నిరక్షరాస్యులు అని ఈ సమాజం పిలుస్తుంది. అదే పూర్వకాలంలో అంటే 1970లో 80లో చదువు రానివాడు అంటే 11లో రానివాడు మాత్రమే. కానీ 21వ శతాబ్దంలో అలా కాదు. ఎవరైతే చదవరో, ఎవరైతే అర్థం చేసుకోరో, ఎవరైతే నిరంతరం నేర్చుకుంటూ ఉన్నారో వాళ్ళని నిరక్షరాస్యులు అంటారు అని చెప్పి ఆయన పుస్తకాలు అడిగారు. అయితే ఎందుకు చెప్పండి నాకు గుర్తు చేశానంటే ఇదే విషయంలో ఇదే నైతిక పరిషత్తులో ఏనాడో చెప్పడం 2000 సంవత్సరాల క్రితం. అంటే మన భారత భూమి యొక్క గొప్పతనం. ఏమిటో గొప్పతనం? మనిషి యొక్క జీవనానికి ఒక వ్యాకరణాన్ని ఇచ్చింది ఈ దేశం. వ్యాకరణం అంటే గ్రామర్. రాముడు మంచివాడు చూద్దాం, అంతేగాని మనిషి రాముడు బాలుడు జన్మం కదా. అంటే ఒక క్రమం కావాలి, వాక్యం నిర్మాణం కావాలి. దాన్ని మనం వ్యాకరణం అంటాం, దాన్ని మనం గ్రామర్ అంటాం. ఈ భారతదేశంలో అనేటటువంటి మీకు
భారతదేశము భారత భూమి గొప్పతనం ఏంటంటే ఇక్కడ మరి మీరందరూ రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి విన్నారా? రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి వినే ఉంటారు కదా అందరూ. మరి కాబట్టి మీరు మాట్లాడుతున్నాం కూర్చోండి. ఆయన ఒక మాట చెప్పాడు, ఒక వాక్యం చెప్పాడు. మహాగృహాంతర తపో నిరంతర మౌని రాజతేజో విరాజితే నిత్య సుహాసిని విజయోల్లాసిని విశ్వపూజితే అన్నది ఈ భారత భూమి. అంటే మహాగృహాంతర తపో నిరంతర అంటే గుహలలో మహాగృహాంతర తపో నిరంతరము తపస్సు చేసి మౌని రాజా అంటే ముని రాజుల చేత వాళ్ళ యొక్క తేజస్సుతో విరాజిల్లేటటువంటి ఈ భూమి నిత్య సుభాషిని ఎల్లప్పుడూ కూడా మహానందంగా ఉండేటటువంటి నిత్య సుహాసిని ఎల్లప్పుడూ నవ్వుతూ ఉంటుంది ఈ దేశం. విజయోల్లాసిని చేసే పనులన్నింటిలోనూ విజయాన్ని పొందింది. విశ్వపూజితే ఈ గుణాలు ఉండడం వల్ల ఈ కారణం వల్ల విశ్వం చేత పూజించబడింది. అయితే ఈ భారతదేశంలో గొప్పతనం ఏంటంటే వసుధైక కుటుంబము అనేటటువంటి కాన్సెప్ట్ మన భారతదేశంలో ఉన్నటువంటి మన వేదకాలం నుంచి వచ్చింది. వసుధైక కుటుంబము అంటే మాట్లాడుతుంది ఏంటంటే దగ్గరగా ఆల్రెడీ మరి పిచ్చిగా గిన్నె కొట్టారు, తీర్చుకుంటారు, దోసుకుంటారు. అందుకనే ఇప్పుడు మీకు మీ స్కూల్లో రాయి కార్యక్రమాలు కదా, మీకు దాని విలువ తెలీదు. ఆడపిల్లలకి చర్మ సౌందర్యానికి జుట్టు పెరగడానికి ఉపయోగపడింది. దాన్ని అది విడిపోతుంది చేస్తే, కానీ మీకు అది తెలియదు. మీ జుట్టు బాగుపడుతుంది, మీ చర్మం అందంగా తయారవుతుంది, మగవాళ్ళకి శక్తి వస్తుందని, దాంట్లో అనేక పోషకాలు ఉన్నాయని, ఒక గ్లాసు తాగడం వలన 3 గ్లాసుల పాలతో సమానమని, దాంట్లో అనేకమైనటువంటి విటమిన్లు ఉన్నాయని, ఇది తాగడం వల్ల 3 గ్లాసుల పాలు మనం తాగేసినట్టేనని అర్థం కాదు. ఎందుకంటే ఫ్రీగా అవుతుందిగా, కొనుక్కుంటే అప్పుడు తెలుస్తుంది. కోడిగుడ్డుతో కొట్టుకోవడం, కోడిగుడ్డులో తెలియదు మీకు. కోడిగుడ్డులో ఉండేటువంటి ప్రోటీన్స్ మీకు అర్థం కాదు. కారణం ఏంటి? అది టీచర్ కదా, పెంచేటటువంటి తల్లిదండ్రులు కదా, మానవ జన్మించినటువంటి మీద ఆలోచించుకోండి. నేను మన మధ్యాహ్నం వస్తే ఆయన ఒక గంగాల చిన్నది పెడితే దాంట్లో సగమానం మిగిలిపోయింది. ఏది? ఈ మన జావ, రాగి జావ. కానీ అదే రాగి జావ ఆడపిల్లలకి సౌందర్యానికి, అందానికి, ఒంటి నునుపుకి, చర్మం యొక్క నునుపుకి, దేశ సౌందర్యానికి ఉపయోగపడుతుంది అని మరి టీచర్లు చెప్పాలి మీకు, లేదా మీరు తెలుసుకోవాలి ఎందుకు తాగాలి. పౌష్టికాహారం ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఏర్పాటు చేసేటటువంటి పౌష్టికాహారాన్ని పెట్టడానికి మీకు యోగ్యత లేదు. ఎందుకు లేదు అంటే మీకు తెలియదు. చదువుతున్నాం అంటే. సో అలాగే ఆయన చెప్పాడు, ఇప్పుడు చెప్పాను, మన వేదకాలంలోనే వసుధైక కుటుంబము అనేటువంటి వసుధైక కుటుంబం అంటే భూమి మీద ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఉన్నటువంటి మానవులందరూ ఒకే కుటుంబము. మతం కానీ, వర్గం కానీ, జాతి కానీ, కులం కానీ ఇలాంటివన్నీ కూడా తదుపరి కాలంలో సమాజంలో వచ్చినటువంటి వికృతాల్లో పుట్టినటువంటివి మాత్రమే. ఆ తదుపరి ఆయన చెప్తాడు, ఎవరు గురుగారు గారు అంటారు, లోకములన్నీ ఇల్లునట్లు, లోకములన్నీ అంటే అన్ని దేశాల్లో కూడా ఈ భారతదేశం అయినట్టు మాట్లాడతారు. అలాగే ఇప్పుడు దేశం అంటే దేశం యొక్క గొప్పతనం ఎందుకు ఇవ్వాలి మనం చర్చించుకోవాలి. ఒక చోట ఒక ఆయన చెప్పాడు, ఆయన పేరు కూడా చెప్తా. మాయమైపోతున్నాడన్నా మనిషి అన్నవాడు, ఏడ చూడు తండ్రికి కానరాడు, 100 ఒక్కడు ఏడ ఉన్నాడు గాని కంటికి కానరాడు. అంటే మానవ అనేది మంచి చెడు పిలువాని ప్రేమలను అభిమానం కలిగి ఉండడము, వాళ్ళ ఎడల సద్గుణాలు కలిగినటువంటి మానవత్వం. నిన్ను నువ్వు ఎలా భావించుకుంటున్నావో ఎదురు వారిని కూడా అలా భావించేటటువంటి కలిగినటువంటి వాటిని మన మానవత్వం కలిగిన వాడిని అంటాం. మనం ఎలా
ఇది రాసి ఈ మాట చెప్పి రాసింది ఎవరంటే అందశ్రీ అని తెలంగాణ మొన్న నూతనంగా ఏర్పడినటువంటి తెలంగాణ జాతీయ కేంద్రం రాసినటువంటి ఆయన ఈ మాట చెప్పాడు. అంటే అలా మానవత్వం, ఈ గుణాలు ఇవన్నీ ఎందుకు వస్తాయి? ఈ సంస్కారం అంటే ఏంటి? మనిషికి వ్యక్తిత్వం అనేటువంటి వికసిస్తే మనిషికి వ్యక్తిత్వం వికాసం కలిగితే అంటే వ్యక్తిత్వం అంటే హౌ టు బిహేవ్ ఇన్ అదర్స్, హౌ టు బిహేవ్ ఇన్ వన్సెల్ఫ్. ఈ వ్యక్తిత్వం ఎప్పుడు ఎవరికైతే వికసించిందో అప్పుడు వారికి మానసిక ఉల్లాసం కలిగింది. ఎవరికి వ్యక్తిత్వ వికాసం కలిగిందో వారికి మానసిక ఉల్లాసం కలుగుతుంది. ఈ మానసిక ఉల్లాసం కలిగినటువంటి వారి వలన సమాజం పురోభివృద్ధిలోకి వెళ్తుంది. సమాజం ఎప్పుడైతే పురోభివృద్ధిలోకి వెళ్ళిందో ఆ సమాజంలో సంస్కృతి పరిరక్షించబడుతుంది. సంస్కృతి అంటే మన జీవన విధానాలు పంతులు లేవు. ఒక్కొక్కరికి ఒక సంస్కృతి ఉంటుంది. భారతదేశానికి ఒక సంస్కృతి ఉంటుంది, అమెరికాకు ఒక దేశ సంస్కృతి ఉంటుంది, అలాగే యూరోప్ దేశాలకు వాళ్ళ సంస్కృతులు వేరుగా ఉంటాయి. అంటే అక్కడ ఆ ప్రాంతాల్లో ఎవరెవరైతే జీవిస్తున్నారో ఆ ప్రాంతానికి అనుగుణంగా వాళ్ళ సంస్కృతి ఉంటుంది. అంటే ఎవరికైతే వ్యక్తిత్వం కలిగిందో వారికి ఇవన్నీ వస్తాయి. సమాజం పురోగతితే కాకుండా మీకు ఒక సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయి. అప్పుడు మన వారసత్వాన్ని పరిరక్షించేటటువంటి యోధులు అవుతారు. ఎవరో ఈ మనుషుల వ్యక్తిత్వ వికాసం కలిగిన వాళ్ళు. ఎవరైతే యోధులయ్యారో వీళ్ళకి అంగరక్షకులుగా మనం చదివేటటువంటి పుస్తకాలు నిలబడతాయి. మనకి నిలబడతాయి అంగరక్షకులుగా. ఎవరైతే యోధులుగా మారుతారో, ఎవరైతే సంస్కృతిని వారసత్వాన్ని రక్షిస్తారో, ఎవరైతే వ్యక్తిత్వ వికాసం కలిగి ఉంటారో వీళ్ళందరూ ఈ పనులన్నీ చేస్తారు. అంటే మన ఉనికికి పునాది పుస్తకం. విజ్ఞానం మీరు ఎంత సాధిస్తే ఈ విజ్ఞానానికి ఆకాశం అవధనేది లేదు. ఇది హిమాలయ పర్వతం కన్నా ఎత్తైనది, సముద్రం కన్నా ఓటైనది జ్ఞానం. ఈ జ్ఞానం అనేటటువంటి దాన్ని క్షణం కూడా మీరు పోగు చేసుకొని పుచ్చుకుంటేనే మీకు సాధ్యపడింది. అది ఎలా సాధ్యపడింది అంటే మీకు తెలియకుండానే మీకు మనకి బంగారపోతల గురించి మీరు వినే ఉంటారు. బంగారపోతన విన్నారా? బంగారపోతల గురించి విన్నారా? శ్రీనాథుల గురించి విన్నారా? శ్రీనాథ మహాకవి అలసి పద్యాలతో కాశీఖండంలో ఒక పద్యం చెప్తాడు. లేనిదే ఉన్నతలేమి తప్ప చూడముచ్చట సురుచిరముగా అన్నపూర్ణ ఆయిల్లాలు బలహరుడన్న సహజవాసి. చక్కని తెలుగు అలసి పదాలు. లేనిదేమున్నదచ్చట లేని తప్ప. లేని అంటే బరువు. లేనిదేమున్నదచ్చట లేని తప్ప. బరువు తప్ప అన్ని ఉన్నాయంట. అంటే సహజ సిద్ధమైనటువంటి ప్రమాణమైనటువంటి సౌభాగ్యాలతో తొలగుతుంది. చూడములకు సురుచిరముగా ఈ ప్రాంతాన్ని చూడడానికి సురులకు దేవతలకు చాలా ఆనందంగా ఉంటుందట. ఆనందపడతారు దేవతలు. అన్నపూర్ణ ఆయిల్లాడు. అన్నపూర్ణ ఆయిల్లాడు అంటే అన్నపూర్ణాదేవి శివుడి యొక్క భార్య. అలాగే బలహరుడు అతను సహజవాసి. అక్కడ ఈయన ఉంది కాబట్టి శివుడు అక్కడ సహజంగా ఉన్నాడట. ఇదే ఆయన రాశాడు. అలాగే బంగారం పొందన చాలా చక్కనిది. చిన్న పద్యం రాశాడు. ఆ పద్యానికి మీకు ఎలాంటివి టీచర్స్ కూడా పిల్లలకి నేర్పి. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు సరస్వతి దేవి గురించి కానివ్వండి, అలాగే ఇందాక మేడం గారు ఎండిఓ గారు మాట్లాడుతూ కూడా చెప్పారు. ఇక్కడ కర్తవ్యము బాధ్యత. శ్రీరామచంద్రుడికి పెళ్లి ఎవరు చేశారు? దశరథ మహారాజుగా. అట్లాగే శ్రీరామ కన్నతండ్రులు కూడా చేయగా. మరి ఎవరు చేశారు? విశ్వామిత్రుడు చేశాడు. విశ్వామిత్రుడు
శ్రీరాముడి యొక్క జన్మకి రెండు ప్రధానమైనటువంటి లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి లోక కళ్యాణం, రెండు సీతా కళ్యాణం. సీత అనేటువంటి స్త్రీని తన వివాహం అనగానే శక్తిమంతులు అవుతారు. కాబట్టి లోక కళ్యాణం జరగాలంటే సీతా కళ్యాణం జరగాలి. సీతా కళ్యాణం జరిగేలోపే ఈయన తానకి వదింపజేసి రాముడితో రాక్షసులతో వైరం పెంచాడు. రాక్షసులతో వైరం పెంచడమే కాక ధనుర్వేదంలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా రే బాబు పిల్లలకు ఇబ్బంది పడతారు మన అయితే ధనుర్వేదంలో ఉన్నటువంటి మీకు బాణ విద్య అస్త్ర విద్యంతా కూడా నేర్పడానికి తీసుకెళ్లి అతి బలమైనటువంటి విద్యలు చెప్పాడు. వీడి వల్ల ఏంటంటే ఎంతకాలమైనా ఆ మంత్ర జపం చేయడం ద్వారా నిద్ర లేకుండా ఆకలి అవ్వకుండా ఉండగలరు. ఈయన ఎప్పుడైతే ఈ పెళ్లి చేశాడో, ఎప్పుడైతే ఈ విద్యలన్నీ నేర్పాడో, మళ్ళీ తిరిగి శ్రీరాముడి యొక్క జీవితం యొక్క తొమ్మిది కూడా ఎవరు విశ్వామిత్రుడు తన కర్తవ్యాన్ని తను నిర్వర్తించాడంటే తర్వాత రాముడు గెలుస్తాడా, ఓడిపోతాడా, మన పడగడా, కొట్టడా, ఇవన్నీ ఆయన చూడాల. అలాగే యుద్ధం చేసేటప్పుడు అలసిపోయినప్పుడు అగత్య మహాముడు వచ్చి మీకు ఆయనకు ఆదిత్య స్తోత్రం చెప్తాడు, వెళ్ళిపోతాడు. ఆయన గెలుస్తాడా, దీన్ని వాడతాడా లేదని కూడా కర్తవ్యం. అలాగే టీచర్స్ కూడా వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వహిస్తారు. బాధ్యతగా మెలగవలసింది, గమ్యాలను పెట్టుకోవలసింది, లక్ష్యాలు నిర్మించుకోవలసింది, ఉద్దేశాలు కలిగి ఉండవలసింది స్టూడెంట్స్ మాత్రమే. ఈ స్టూడెంట్స్ మాత్రమైనప్పుడు వీళ్ళకి చిన్న చిన్న ఇప్పుడు ఈ బంగారు కోసమా ఇలాంటి వాళ్ళు మీకు ఎందుకంటే శ్రీకృష్ణ విజయనగర సామ్రాజ్యం తెలుసా? విజయనగర సామ్రాజ్యం ఎలా నిర్మించారో తెలుసా? ఒక సన్యాసి తపస్సు చేసి నిధిని కనుక్కున్నాడు. ఒక సన్యాసి తపస్సు చేసి అఖండమైనటువంటి ధనాన్ని కొనుక్కున్నాడు. ఆ ధనంతో ఉపయోగించి దాన్ని కట్టారు. అది మళ్ళీ ఒకసారి చెప్తారు, ఇప్పుడు ఏ రోజు చెప్తా. అయితే ఇప్పుడు బేసిక్ గా వచ్చేటప్పటికి చిన్న చిన్న ఈ బంగారు కూడా చెప్పాను ముగిస్తా. మృంగెడు ఆదుని కొండని మృంగెడిది గలమనియు వేలని ప్రజలను లింగమనే సర్వమంగళ మంగళ సూత్రమును మధ్యనంతో నమ్మినదో కదా. ఈ బంగారు రాశారు భాగవతంలో. మృంగెడిలో ఆహా వచ్చింది అమృతం కోసం సముద్రాన్ని మధించినప్పుడు ఆహా వచ్చింది. ఆ ఆహారాన్ని మింగాలి. మృంగెడివ అడుగు కొండని విపుణంటే భర్త. మృంగెడివ అడుగు కొండని మృంగెడిది గరమని గరమంటే విషం. చచ్చిపోతారు కదా విషం తాగితే. మేలని ప్రజలు అలా మింగితే మేలని ప్రజలకు లింగమనే సర్వమంగళం. ఆయన భార్య లింగమన్నద మింగినప్పుడు ఏమైంది? ఆయన మింగాడు. ఆయన మింగడం వల్ల మింగాడు. ఆయన మింగడం అనేటువంటి ఏమంటాడంటే మంగళ సూత్రమును మధురత్వం మీద వల్ల ప్రకృతి మంగళసూత్రం తీసేస్తారు కదా. కానీ ఆయన తన యొక్క మాంగళ్యాన్ని నమ్మిందట. ఎందుకు నేర్చుకోవాలంటే భాష మీద ప్రేమ కలుగుతుంది. భాష మీద ప్రేమ కలగడాక మీరు నేర్చుకున్న 10 మందికి చెప్తారు. చెప్పినప్పుడు వాళ్ళు కూడా భాష అభినవేశం కలుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా టీచర్స్ ప్రత్యేకంగా నేర్పడము, పిల్లలు నేర్చుకోవడము, ఇవన్నీ చేసి ఇవాళ ఈ కార్యక్రమంలో బహుమతులు పొందినటువంటి ఇతర స్కూళ్లు, వేరే స్కూళ్ళ నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయులు, అలాగే స్టూడెంట్స్ నిన్న ఇక్కడ శుభారాయణ చెప్పారు. నాతో సుమారు 600 మంది రాశారని. చాలా గొప్ప విషయం. పిల్లలు ఆ మాత్రం స్కూల్కి ఉంటే. అయితే ఎప్పుడు కూడా కలపేవాళ్ళు కొంతమంది ఉంటారు. మీరు మీ మనసులో ఉన్నతమైనటువంటి మంచి ఆలోచనలు అదే స్వర్గం. మీ మనసు కలుషితం అయిపోతే అదే నరకం. మీరు ఎవరి పక్కన ఉన్నారు అనేటటువంటి దాన్ని బట్టి మీ జీవితం ఉంటుంది. మంచి వాళ్ళతో కలిసి ఉంటే మంచి జీవితం. సో కాబట్టి ఈ బహుమతులు అందుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు చెబుతూ, అలాగే
ప్రోగ్రాంకి మాకు సమయం లేకుండా ఇచ్చేసినటువంటి సమాజం గారికి ఎంపీఓ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు. ఇంతటితో సెలవు తీసుకున్నారు.